ఈరోజు కథ నా నువ్వు నీ నేను రచించిన వారు వనజ గారు. పే ఎప్పుడు ఇంతేమో సునీత అనుకుంటూ నేను కిచెన్లోకి వెళ్ళిపోయేసరికి ఏమైంది వసు అని విమల అత్తయ్య అడగటంతో అమ్మ ఫోన్ చేస్తే మాట్లాడుతున్నాను అత్తయ్య, లంచ్ రెడీ చేయనా అని నేను అడగటంతో హా రా, ఇంకా 1 అవర్లో మంచి ముహూర్తం ఉంది, త్వరగా తినేసి స్టార్ట్ అవుదామని చెప్పింది ఆ అత్తయ్య. సరే అత్తయ్య అని చెప్పి ఇద్దరు అత్తగారులు చేసిన వంటలు టేబుల్ మీద పెట్టేసి అందరినీ పిలిచాను. ఏమైంది డల్గా ఉన్నావు అని విరాట్ చైర్లో కూర్చుంటూ అడగటంతో ఊహు ఏం లేదు అని చెప్పాను. ఇద్దరికి మళ్ళీ ఒకటే ఆకు పరచడంతో అత్తయ్య నేను చేసిన స్వీట్, అన్నం, కర్రీ, ఫ్రై అన్నీ వేసింది. ఇంక ఇద్దరం మెల్లిగా తింటూ ఉండటంతో విరాట్ అని పిలిచాడు వర్మ మామయ్య. ఏంటి డాడీ అని విరాట్ అడగటంతో నీకింకా పెళ్ళైంది కాబట్టి ఆస్తి నీ పేరు మీద ఉండేలాగా చేద్దాం అనుకుంటున్నా, నువ్వేమంటావని అడిగారు. డాడీ మ్యారేజ్ అయ్యి 1 డే అవ్వలేదు, అప్పుడే ఇవన్నీ ఎందుకు అని విరాట్ అడగటంతో లేదు జస్ట్ చెప్తున్నా అని చెప్పి ఆయన సైలెంట్ అవ్వడంతో నువ్వేంటి తినకుండా అని అన్నం తినకుండా ఆకులో వేలితో పిచ్చిరాతలు రాస్తేనే నన్ను గదిమాడు. ఓహో ఏం లేదు అంటూ గబగబా నోట్లో 2 ముద్దలు కుక్కుని విరాట్ది అయిపోయే వరకు వెయిట్ చేశాను. ఇంకా అందరూ తినడం అయిపోయాక పండు నువ్వు నిన్న కట్టుకున్న చీర ఉతికేసావా అని అడిగింది యామిని ఆంటీ. నిన్న కట్టుకున్న నార్మల్ శారీ ఏమో అని. లేదా ఆంటీ వాష్ చేయలేదు అని నేను చెప్తుంటే అది కాదు పండు పెళ్లి చీర అని చెప్పింది యామిని ఆంటీ. అదా వాష్ చేసుకోవాలని నాకు తెలియదు అత్తయ్య, ఎవరు చెప్పలేదని నేను అంటూ ఉంటే విమల అది ఉతికిచ్చేశాను అని చెప్పింది మా అమ్మమ్మ. ఉతికిచ్చిందా పని మనిషితో ఏమో అని నేను అనుకుంటూ ఉంటే మన సాత్విక లేదు దానితో ఉతకమన్నానే. పెళ్లి కూతురు పెళ్లి కొడుకు తలంబ్రాల దుస్తులు వరుసయ్యేవారితో ఉతికించాలి, అందుకే వీళ్ళిద్దరికి వరుసయ్యేవారు ప్రశాంత్ సాత్విక ఉన్నారని వాళ్ళతో ఉతికించాను అని చెప్పింది అమ్మమ్మ. దెబ్బకు షాక్ అయి చూశాను నేను. ఏంటండి అసలేంటిదంతా అని గట్టిగా అరిచింది యామిని ఆంటీ. గొడవ జరుగుతుందేమో అని భయపడి చూశాను నేను. అరే ఏంటమ్మాయి తెలియక అడుగుతున్నావా, కూతురికి పెళ్లి చేశాం, ఈ మాత్రం ఆచారం తెలీదా నీకు అని అమ్మమ్మ అడిగితే కానీ నాకు యామిని ఆంటీ ఫేస్లో సీరియస్నెస్ కనపడి అక్కడ లేని విరాట్ కోసం చూశాను నేను. ఇక్కడే ఉండాలి, ఎక్కడికి వెళ్ళాడు ఇంతలోనే అనుకుంటూ పైకి వెళ్ళాను ఆయన గారి రూమ్ దగ్గరికి. విరాట్ పిలిచాను అతన్ని. ఏమైంది నా ముఖంలో టెన్షన్ చూసి అడిగాడు. కింద జరిగింది చెప్పి నువ్వురా నాకు భయం వేస్తుంది గొడవ జరుగుతుందేమో అని అంటూ విరాట్ని కిందికి లాక్కొచ్చేశాను నేను. అప్పటికీ మాటలు బాగా దొర్లినట్టున్నాయి, అందరి ముఖాలు సీరియస్గా ఉన్నాయి. పెద్దావిడ ఆ మాత్రం తెలీదా మీకు, ఈ ఇంటికి అల్లుడు ఆయన నా అల్లుడితో ఎలా మీరు ఈ పనులన్నీ చేయిస్తారు అని యామిని అంటే అరుస్తుంటే అత్తే నేను ఈ ఇంటి అల్లుడుగా కాదు పండుకి అన్నయ్యగా అమ్మమ్మ చెప్పింది చేశాను అని ప్రశాంత్ అన్నయ్య అంటున్నా కూడా వినకుండా అమ్మమ్మ మీద అరుస్తుంది యామిని అంటే. ఏదో పెద్దదాన్ని జరగాల్సింది చెప్పాను. మా కాలంలో ఇలాగే ఉండేది, ఆడపడుచు బామ్మర్తిలా పెళ్లి బట్టలు ఉతికిస్తే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు వాళ్ళకి బహుమానాలు ఇచ్చేవారు, అదే రీతిలో చేయించాను, అదేమైనా తప్ప అంటూ అమ్మమ్మ కూడా ఏమాత్రం తగ్గకుండా సమాధానాలు ఇస్తుంటే నిజంగా నాకు చాలా అంటే చాలా భయమేసింది. విమల అత్తయ్య కూడా సైలెంట్గా ఉన్నారు. పెద్దమ్మ ఆవిడ జనరేషన్లో జరిగే ఆచారాలు చెప్పింది. నిజంగా నాకు తెలిసిన నేను ప్రశాంత్తో ఈ పని చేయించేవాడినా, అయినా ఇది పెళ్ళిలో ఒక సరదా కదా, మీరెందుకు సీరియస్ అవుతున్నారు అని విరాట్ సౌమ్యంగా అడగటంతో అవన్నీ అప్పుడు ఉండేవేమో విరాట్, ఇప్పుడు కాదు కదా, మనం ఇలా చేయిస్తే వాళ్ళకి అవమానంగానే ఉంటుంది కదా విరాట్, రేపు ప్రశాంత్ వాళ్ళ అమ్మ నాన్నలు అడిగితే ఏం చెప్పాలి అని మ్యాటర్ని సీరియస్ చేసేసింది యామిని అంటే. మరి మన సాత్విక పెళ్లిలో నాకు ఏమీ కాని వసు సాత్విక కాళ్ళు ఎలా కడిగింది పెద్దమ్మ, అప్పుడు తనని అవమానించినట్టు కాదా? రఘు అంకుల్ వాళ్ళు ఎందుకు మా అమ్మాయితో అలా చేయించారు, అప్పుడు ఆచారాలు అవన్నీ అని గొడవ చేసి ఉంటే సాత్వికకి వదిన లోటు వచ్చేది, అవన్నీ ఎవరో ఒక అమ్మాయి చేసేది, లేదా ఎవరూ లేదు అంటే తనకు ఆ ఫీల్ అలాగే ఉండిపోయేది కదా అని అడిగాడు విరాట్.
అదే విరాట్ అని యామిని అంటే నాంచుతూ ఉంటే మన పిల్ల ఒకలా మరొకరి పిల్ల ఒకలా చూడకూడదు పెద్దమ్మ. ఇదే పెళ్ళి. పెళ్లిలో కొన్ని సరదాలు ఉంటాయి, అవన్నీ ఉంటేనే పెళ్లి పండుగలా ఉంటుంది. అయినా వాళ్ళేం చేతులతో ఉతకలేదు, నేనే వద్దు అని చెప్పాను. స్మాల్ టైంలో జస్ట్ స్పిన్ వేశారు మెషిన్లో, అది అయ్యాక ఆరేసి ఐరన్ చేసి మడత పెట్టి ఇచ్చారు. అది ఒక సరదా అయితే అలా చేసిన వాళ్ళ రుణం కూడా మేము తీర్చుకోవాలంటే బహుమానం ఇవ్వాలి కదా అని చెప్పి నన్ను పిలిచి నేనున్న రూమ్లో రాకర్లో ఒక బాక్స్ ఉంటుంది తీసుకురమ్మని చెప్పాడు. సరే అని తెచ్చి విరాట్ ఇవ్వబోతే నాకు కాదు సాత్విక్కి ప్రశాంతులకి ఇవ్వు అని చెప్పాడు. నేను ఇద్దరి ముందుకే వెళ్ళి ఆ గిఫ్ట్ ఇచ్చి సారీ వదినా నాకు తెలియదని చెప్తుంటే పండు వదిలే దాన్ని మేమేం ఏదో పెద్ద ఇదిలాగా అసలు తీసుకోలేదు, నీకు వదినైనా ఆడపడిచైనా నేనే కదా అంటూ వదిన నన్ను హక్ చేసుకోవడంతో నేను కూడా తిరిగి హక్ చేసుకున్నాను. యామిని అంటే ఏమనుకుందో ఏమో మా అమ్మమ్మకి సారీ చెప్పి లోపలికి వెళ్ళిపోయింది. ఇంత జరిగిన విమల అత్తయ్య ఎందుకు నోరు మెదపలేదు నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. ఆవిడ వెళ్ళిపోయాక వసు నీకు నేను హెల్ప్ చేస్తాను శారీ కట్టుకుందిరా అని చెప్పడంతో తలుపి నా రూమ్లోకి వెళ్ళాను. నాకు చెప్పినట్టే విరాట్కి కూడా చెప్పి పంపించింది అత్తయ్య. నేను లాకర్ల నుండి బాక్స్ తీసుకురాబోతుంటే అవి పొట్టింటి నగలు కదా వసు దాచుకో ఇప్పుడు ఇవి పెట్టుకో అంటూ తనతో పాటు 5 బాక్సులు తీసుకొచ్చింది విమల అత్తయ్య. పండు మీ సొంత అత్తయ్య మామయ్య సరే కానీ ఈవిడ అంతగా సరిగా లేదు ఏమోనే అని అమ్మమ్మ అంటూ ఉంది ఇప్పుడే. నేనేమో అమ్మమ్మని సైలెంట్గా ఉండు అంటున్నాను, కానీ విమల అత్తయ్య వినేసింది. ఎందుకే గిల్లుతున్నా? ఓ విమల వచ్చిందనా? ఏం తను వస్తే నేనెవరి ముందైనా ఇంతే మాట్లాడుతాను అని చెప్పి విమల అత్తయ్యని చూసి నాకు అనిపించింది చెప్పాను. విమల రెడీ చేసుకొని కోడల్ని అని చెప్పి వెళ్ళిపోయింది మా ముసల్ది. అత్తయ్య నాకు శారీ కడుతూ ఉంటే నెమ్మదిగా ఇందాక గొడవ జరుగుతూ ఉంటే మీరెందుకు ఏం మాట్లాడలేదు అత్తయ్య అని అడిగేశా. తర్వాత భయపడ్డాను నేను, అత్తయ్య ఏమైనా అంటారో ఏమో అని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.